గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఎడిటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుందాము. సమాచారాన్ని పాఠకుడికి అర్థమయ్యే విధంగా వార్తా అంశాన్ని తీర్చిదిద్దడాన్ని మనము ఎడిటింగ్గా భావిస్తాము. సమాజం పాఠకుల భావాలను దెబ్బతినకుండా దేశంలో నిర్మించుకున్నటువంటి చట్టాలకు లోబడి వార్తా అంశాలను మనము పాఠకుడికి అర్థమయ్యే విధంగా రాసే ప్రక్రియను ఎడిటింగ్ అని అంటాము. జర్నలిజం విధుల్లో వార్తలను ఎడిటింగ్ చేయడం అనేది ముఖ్యమైన కర్తవ్యం. ప్రింట్ మీడియాలో ఎడిటింగ్ అనేది భాష ఖచ్చితత్వంతో పాఠకుడు చదవగలిగే వార్తా ప్రతిని రూపొందించడానికి చేసే ఒక అభ్యాసం. వ్యాకరణం, స్పెల్లింగ్, ప్రచురణ శైలి, సంక్షిప్తత అనేవి భాష యొక్క ముఖ్యమైన అంశాలు. ప్రతి వార్తాపత్రికకి ఒక స్టైల్ బుక్ అని ఉంటుంది. ఆ నియమావళిని అనుసరిస్తూ ఎడిటింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. నియమావళిని ఒక పుస్తక రూపంలో పొందుపరుస్తారు. దీనినే మనము స్టైల్ బుక్ అని అంటాము. విలేకరులు, ఉపసంపాదకులు ప్రత్యేక శైలిలో రాసి ఎడిటింగ్ చేయడానికి ఈ యొక్క స్టైల్ బుక్ ఉపయోగపడుతుంది. ఒక్కొక్క పత్రికకి, ఒక్కొక్క మ్యాగజైన్కి ఒక్కో రకమైనటువంటి స్టైల్ బుక్ వాళ్ళు కలిగి ఉంటారు. స్టైల్ బుక్ని అనుసరించి మనకి విలేకరులు వార్తలను రాస్తారు. అదేవిధంగా ఉపసంపాదక వర్గంలో పనిచేసే సబ్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపీని ఎడిట్ చేయడం అనేది జరుగుతుంది. సంపాదక విభాగంలో ఉండేటువంటి జనరల్ డెస్క్ అంటాము జనరల్గా. ఈ జనరల్ డెస్క్లో పత్రిక కాపీ ఎడిటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పత్రిక యొక్క ఎడిటింగ్ పూర్తయిన తర్వాత అది ముద్రణ విభాగానికి వెళ్తుంది. అక్కడ పత్రిక అనేది ముద్రించబడుతుంది. ప్రస్తుతం వార్తాపత్రికలలో ఎడిటింగ్ అనేది కంప్యూటర్ మీదనే చేస్తున్నారు. ఇంతకు ముందు చూస్తే విలేకరులు వార్తను రాసి ఆ ప్రతులను జనరల్ డెస్క్కి పంపేవాళ్ళు. అక్కడ విలేకరులు రాసినటువంటి వార్తని ఎడిట్ చేసేవాళ్ళు సబ్ ఎడిటర్స్. కానీ ఇప్పుడు మొత్తం కూడా ఎడిటింగ్ ప్రక్రియ అనేది మనకి కంప్యూటర్లోనే చేస్తున్నారు. వార్తా విలేకరి సేకరిస్తారు. వాటిలో ఉన్నటువంటి లోపాలను కాపీ ఎడిటరు సవరిస్తారు. ప్రత్యేక కథనాలు ఏవైనా ఉంటే కాపీ ఎడిటరు వాటికి శీర్షికలను కూడా రాస్తూ ఉంటారు. విలేకరులు పెట్టినటువంటి శీర్షికలతో పాటు కొన్ని సందర్భాలలో సబ్ ఎడిటర్లు కానీ కాపీ ఎడిటర్లు కానీ శీర్షికలను కూడా వాటికి రాస్తారు. కొన్ని పదాలతోని శీర్షికలను పొందుపరుస్తారు. రాసినటువంటి వార్తలోని ముఖ్యాంశాలను తీసుకొని శీర్షికగా ప్రచురిస్తారు. కాపీ ఎడిటర్ రాసినటువంటి శీర్షికలను న్యూస్ ఎడిటర్ లేదంటే అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ అప్రూవ్ చేస్తారు. వార్తా ఎడిటింగ్ సూత్రాలు. మనము వార్తలను ఎడిట్ చేసేటప్పుడు కింది అంశాలను పరిగణలోకి తీసుకొని వార్తను ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితత్వం అంటే ఆబ్జెక్టివిటీ అని అంటారు. వ్యక్తుల పేర్లు కావచ్చు, వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వీటన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా మనము పత్రికలలో రాయాల్సి ఉంటుంది. కాపీ ఎడిటర్ కానీ సబ్ ఎడిటర్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే అంశాలను సరిచేస్తారు. భాషకు వచ్చేసరికి అక్షర క్రమంలో కానీ వ్యాకరణ దోషాలు కానీ ఏమైనా ఉన్నాయా, వాక్య నిర్మాణం ఎలా ఉంది, వాక్యాలను పాఠకులకు అర్థమయ్యే విధంగా రాశారా లేదా అనే అంశాలను మనం పరిగణలోకి తీసుకొని వార్తను ఎడిట్ చేయాల్సి ఉంటుంది. పాఠకుడు వార్తను సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా మనము వార్తను ప్రచురించాలి. వార్త అనేది ఆబ్జెక్టివిటీని బేస్ చేసుకొని మాత్రమే రాయాల్సి ఉంటుంది. దేశ చట్టాలకు లోబడి వార్తలను మనము ప్రచురించాల్సి ఉంటుంది. పరువు నష్టంకి సంబంధించింది కావచ్చు, కోర్టు ధిక్కరణకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని వార్త నిర్మాణం అనేది చేయాల్సి ఉంటుంది. సమస్యాత్మకమైనటువంటి అంశాలను మనం పాఠకులకు అందించేటప్పుడు పత్రిక యొక్క గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనము న్యూస్ పేపర్స్కి వచ్చేసరికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని దృష్టిలో ఉంచుకొని మనం వార్తలను రాయాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఎడిటింగ్ కానీ పేజ్ మేకప్ కానీ
ఇవన్నీ కూడా కంప్యూటర్ల మీదనే చేస్తున్నారు. సో కాపీ ఎడిటర్లకు ఈ యొక్క టెక్నాలజీని వాడుకునేటువంటి పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు వార్తాపత్రాలను విలేకరులు రాసి డెస్క్ వాళ్ళకి పంపినప్పుడు డెస్క్ వాళ్ళు వివిధ రకాల సింబల్స్ను వాడి ఆ వార్తా కథనాలను ఎడిట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కంప్యూటర్ ద్వారానే ఎడిటింగ్ ప్రక్రియ అనేది చేపడుతున్నారు. కాపీ ఎడిటర్కి, కంపోజర్కి కమ్యూనికేషన్ అనుసంధానకర్తలుగా ఎడిటింగ్ చిహ్నాలు ఉండేవి. ఎడిటింగ్ చిహ్నాలు వాటి వివరణలను అనుసరించి ఎడిటింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసేవారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎడిట్ సింబల్స్ని కొన్నింటిని ఇక్కడ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఏదైనా వర్డ్స్ని మనము డిలీట్ చేయాలంటే ఈ సింబల్ని వాడేవాళ్ళు. పారాగ్రాఫ్కి వచ్చేసరికి సింబల్, మీరు ఒకవేళ కంటిన్యూయేషన్లో కంటెంట్ అయితే ఉన్నట్లయితే అక్కడ ఈ పారా సింబల్ని తీసుకున్నట్లయితే మనము నెక్స్ట్ ఇంకొక పారాలో ఆ అంశాలను పొందుపరచాలి అని మీనింగ్. అక్షరాల మధ్య స్పేస్ కనుక లేకపోతే ఈ స్పేస్ని సింబల్ని వాడేవాళ్ళు. ఇంకొకటి క్లోజప్, టు రిమూవ్ స్పేస్ ఇన్ బిట్వీన్ ద వర్డ్స్, అంటే రెండు పదాలకి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని డిలీట్ చేయడానికి ఈ క్లోజప్ సింబల్ని వాడేవాళ్ళు. కామా చూడండి, ఒక రెండు పదాలకి మధ్య కామా సింబల్ పెట్టడం, ఇలాంటి చాలా సింబల్స్ వాడి ఎడిటింగ్ ప్రక్రియని పూర్తి చేసేవాళ్ళు. మీకు ప్రొవైడ్ చేసినటువంటి స్టడీ మెటీరియల్లో దానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చూడండి. ఫ్లష్ లెఫ్ట్, ఫ్లష్ రైట్ ఇట్లాంటి సింబల్స్ ఉన్నాయి ఇక్కడ. సెంటర్, ఈ సింబల్స్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎటువంటి సింబల్ వాడేవారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. టు డూ ద క్యాపిటలైజేషన్ కావచ్చు, క్యాపిటల్ నుంచి స్మాల్కి మార్చాలనుకున్నప్పుడు కంటెంట్ కింద 2 లైన్స్ గీయడం, అట్లాంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇలా వివిధ రకాలైనటువంటి ఎడిటింగ్ సింబల్స్ని వాడి మనకి పూర్వకాలంలో ఎడిటింగ్ అనేది చేసేవాళ్ళు. వార్తా కాపీ ఎడిటింగ్లోని వివిధ రకాల అంశాలు. సో కాపీ ఎడిటర్కి వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఒకటి, సమగ్రపరచడం, వార్తని పునర్నిర్మాణం చేయడం, అనువాదం, నవీకరించడం, ప్రూఫ్ రీడింగ్ చేయడంలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. పేజీని రూపొందించడంలో లేఅవుట్ సూత్రాలను కూడా అనుసరించి లేఅవుట్ను చేసేటువంటి విధంగా నైపుణ్యం కలిగి ఉండాలి. పునర్రచన, విలేకరులు పంపినటువంటి వార్తలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో నుంచి పంపినటువంటి విలేకరులు పంపిన వార్తలు కావచ్చు, లేదా న్యూస్ ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి వార్తలు కావచ్చు, అవసరమైనప్పుడు ఆ వార్తలను పునర్నిర్మించడం అనేది సబ్ ఎడిటర్ యొక్క బాధ్యత. వార్తలను పాఠకుడికి అర్థమయ్యే విధంగా వార్తా పునర్నిర్మాణాన్ని చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా వివిధ ముఖ్యమైన అంశాలను ముందు, ప్రాధాన్యత లేని విషయాలను తర్వాత వార్తా క్రమంలో పొందుపరచాల్సి ఉంటుంది. వార్తను ముందు నుంచి చివరి దాకా ఆసక్తి కలిగించే విధంగా, పాఠకుడికి ఆసక్తి కలిగించే విధంగా వార్తా నిర్మాణం అనేది చేయాలి. అనువాదానికి వచ్చేసరికి మూల భాష నుంచి లక్ష్య భాషకి అనువదించడం అనేది సబ్ ఎడిటర్ యొక్క ముఖ్య బాధ్యత. సో మూల భాష అనగా ఏ భాష నుంచి అయితే మనము కంటెంట్ని వేరే భాషలోకి అనువదించాలనుకుంటున్నామో ఆ భాషని మూల భాషగా, ఏ భాషలోకి అయితే తర్జుమా చేస్తున్నామో, అనువాదం చేస్తున్నామో దాన్ని లక్ష్య భాషగా అనుకుంటాము. అనువాదం చేసే వ్యక్తి రెండు భాషల్లో కూడా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. మూల భాష నుంచి లక్ష్య భాషకి మనం తర్జుమా చేస్తున్నప్పుడు లేదంటే అనువాదం చేస్తున్నప్పుడు ఆ వార్తకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలలో ఉన్నటువంటి భావం దెబ్బతినకుండా పాఠకుడికి ఆసక్తి కలిగించే విధంగా మనము అనువాదం అనేది చేయాల్సి ఉంటుంది. చాలా న్యూస్ ఏజెన్సీస్ వార్తాపత్రికలకు వార్తలను చేరవేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఎక్కువగా న్యూస్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలోనే వార్తలను సమకూరుస్తూ ఉంటాయి. ఈ వార్తలను వార్తాపత్రికలు అనువదించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే సబ్ ఎడిటర్స్ ఈ వార్తలను అనువదిస్తారు. కావలసినటువంటి
లోకల్ లాంగ్వేజ్లోకి వార్తలను అనువదించి పాఠకుడికి అర్థమయ్యే విధంగా ఆ వార్తలను పత్రికలలో ప్రచురిస్తారు. నిర్ణీతమైనటువంటి డెడ్ లైన్ అనువాదానికి లేకపోయినప్పటికీ వార్తాపత్రికలలో పనిచేస్తున్నటువంటి విలేకరులు కావచ్చు లేదా సబ్ ఎడిటర్స్ కావచ్చు, ఆ నెక్స్ట్ డే పేపర్లో మనము వార్తను ప్రచురించాలంటే కొంత వేగంగా తర్జుమా చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా భావం దెబ్బతినకుండా వార్తలో ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి వార్తలను రాయాల్సి ఉంటుంది. సమగ్రపరచడం అనగా వార్తలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ముందు పొందుపరుస్తూ అతి తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను చివరగా వార్తలో రాయాల్సి ఉంటుంది. మనం చదువుకున్నాం కదా ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్ ఆఫ్ న్యూస్ రైటింగ్ అనేది. సో అందులో భాగంగా ముఖ్యమైన అంశాలను మనం ముందు పొందుపరుస్తాము, చివరగా ప్రాధాన్యత లేని అంశాలను పొందుపరుస్తాము. ఉపశీర్షికలు రాయడం కూడా మన సబ్ ఎడిటర్స్ యొక్క బాధ్యత. కాపీ ఎడిటర్ కానీ సబ్ ఎడిటర్ కానీ వార్తలో ఉన్నటువంటి అంశాలను బట్టి ఉపశీర్షికలు శీర్షికలు అనేది రాస్తుంటారు. నవీకరించడం ఏదైనా ఏజెన్సీ నుంచి కానీ మన వార్తా విలేకరి రాసినటువంటి అంశాలు కానీ మనము వార్తాపత్రికలలో పొందుపరుస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని కూడా మనం పాఠకులకు అందించాల్సి ఉంటుంది. సో ఈ తాజా సమాచారాన్ని మనము పత్రికలు ప్రింటింగ్కి వెళ్ళే కంటే ముందు, పేజ్ డిజైనింగ్ అయ్యే కంటే ముందు మనము ఈ అంశాలను మనము వార్తలో పొందుపరచాల్సి ఉంటుంది. క్రైమ్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే డిజాస్టర్స్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఇట్లాంటి సందర్భాలలో మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము నెక్స్ట్ డే పాఠకులకు అందించాలంటే ఇట్లా సమగ్రపరచడం, నవీకరించడం అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రూఫ్ రీడింగ్ అనేది చివరి ఘట్టంగా మనము ఎడిటింగ్లో భాగంగా అనుకుంటాము. వార్తను ప్రచురించే కంటే ముందు ఈ ప్రూఫ్ రీడింగ్ అనే ప్రక్రియ కొనసాగుతుంది. సో సబ్ ఎడిటర్స్ ఎడిటింగ్ చేసిన తర్వాత చివరగా ప్రూఫ్ రీడింగ్ అనేది చేస్తారు. అచ్చు తప్పులు కానీ వ్యాకరణ దోషాలు కానీ ఎటువంటి తప్పులు లేకుండా ఆ ప్రతి పాఠకుడికి చేరే విధంగా ఈ ప్రూఫ్ రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది. వ్యాకరణం, నిర్మాణ శైలి, అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడం కోసం ప్రతులను ప్రూఫ్ రీడింగ్ చేయడం జరుగుతుంది. అన్ని పత్రికలలో ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్ అనేది కూడా కంప్యూటర్ బేస్డ్ మాత్రమే ఉంది. కంప్యూటర్లోనే వార్తా ప్రూఫ్ రీడింగ్ అనేది చేస్తారు. స్టైల్ బుక్ ఆర్ స్టైల్ షీట్ వార్తాపత్రిక, మ్యాగజైన్, వార్తా ఏజెన్సీ మొదలైనవి ఒక్కో శైలిలో వార్తలను ప్రచురిస్తాయి. ఆయా ప్రచురణలకు ప్రత్యేక శైలి ఉంటుంది. విలేకరులు, సంపాదకులు పాటించాల్సిన శైలి తెలిపేదే స్టైల్ షీట్ ఆర్ స్టైల్ బుక్. సాధారణంగా భాషా విషయాల్లో అనుసరించాల్సినటువంటి శైలి, సంబంధించినటువంటి సూచనలు, శీర్షికలు, నెంబర్లు, సంక్షిప్త అక్షరాలు రాసే విధానము, ఇవన్నీ కూడా స్టైల్ షీట్లో పేర్కొంటారు. స్టైల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రచురణకర్త ఉపయోగించేటువంటి శైలిని విలేకరులు ఉపయోగించే విధంగా చూడడం. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు సొంత స్టైల్ బుక్స్ని రూపొందించుకుంటాయి. ప్రత్యేక సందర్భాల సమయాల్లో పత్రికా ప్రచురణలు ప్రత్యేకంగా స్టైల్ షీట్లను రూపొందించుకుంటాయి.